హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్మి. ప్రస్తుతం మనతో పాటు వైజయంతి గారు ఉన్నారు, మ్యూచువల్ ఫండ్ ఎక్స్పర్ట్ అండ్ అలాగే ఒక ప్రముఖ బ్యాంక్లో 22 సంవత్సరాలుగా తనకి ఎక్స్పీరియన్స్ ఉంది. సో మేడంతోని మాట్లాడి అసలు ఇన్సూరెన్స్ అంటే ఏంటి, అందులో ఎన్ని టైప్స్ ఉంటాయి, మరి లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అండ్ అలాగే రీసెంట్గా జరిగిన రైల్వే యాక్సిడెంట్ తర్వాత ఎంతమందికి ఆ ఇన్సూరెన్స్ దక్కుతుంది ఏంటి అనే విషయాలన్నీ మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. సో మ్యామ్, మొదటిగా ఇన్సూరెన్స్ అంటే ఏంటి? దానికి గల ప్రాముఖ్యతలు ఏంటి మ్యామ్ అసలు? అసలు ముందు ఇన్సూరెన్స్ అంటే ఏంటో తెలుసుకుందాము. ఇన్సూరెన్స్ అంటే మనం యాజ్ ఎ ఒక పర్సన్ ఉన్నాము, కానీ మనం ఈరోజు ఇవాళ లేము అంటే మన ఫ్యామిలీకి మన వలన దొరికే ఏమంటారు ఆదాయం ఆర్ నేను బ్రెడ్ విన్నర్ అయ్యి ఉండొచ్చు ఆ ఇంట్లో. సో నేను లేకపోవడం వలన నా ఫ్యామిలీకి జరిగే ఆర్థిక నష్టాన్ని కానీ, ఎందుకంటే యాక్చువల్గా జరిగే ఫిజికల్ నష్టం ఎవరు ఏమీ ఆపలేం కదా. ఒక మనిషి కోల్పోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. కానీ అదే దాంట్లో మరి ఆర్థికంగా ఈయనే సపోర్ట్ చేయాలి ఆ ఫ్యామిలీని. మరి ఆర్థికంగా ఉన్న సహాయం కూడా కోల్పోతే ఎలాగా? సో ఈ ఆర్థిక సహాయాన్నో లేకపోతే అదేంటి ఆ ఫెసిలిటీని కల్పించడాన్ని ఇన్సూరెన్స్ అంటే, నేను లేని పక్షంలో నా ఫ్యామిలీకి ఎలాంటి జరుగుబాటుకు కానీ, వాళ్ళ పిల్లల చదువులు కానీ, లేకపోతే నా మీద ఉన్న అప్పులు కానీ నా ఫ్యామిలీకి పడకుండా నేను దాన్ని ముందుగానే కవర్ తీసుకుని పెట్టుకోవడం అనమాట. ఓకే, దాన్ని ఇన్సూరెన్స్ అంటారు. ఓకే, అండ్ ఇన్సూరెన్స్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అంటే యాజ్ ఎ పర్సన్ నాకు ఏ ఇన్సూరెన్స్ ఇంపార్టెంట్, ఏ ఇన్సూరెన్స్ అవసరం లేదు. ఇప్పుడు మనం చూస్తున్నాము, ఏ బ్యాంక్కి వెళ్ళినా లేకపోతే ఎంతోమంది ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఉంటున్నారు, మన చుట్టుపక్కల ఎంతో యూట్యూబ్ నాలెడ్జ్ ఉంటుంది ఇవన్నీ. కానీ యాజ్ ఎ పర్సన్ నాకు అన్ని ఇన్సూరెన్స్లు అవసరమా? అసలు యాక్చువల్గా నాకు ఏ ఇన్సూరెన్స్ తీసుకుంటే సరిపోతుంది, ఆర్ లేకపోతే ప్రతి వాళ్ళకి మొహమాటానికి నేను సంతకం పెడుతున్నానా, ఆర్ అది నాకు ఏ విధంగా సహాయపడుతుంది? ఇవి ఇంపార్టెంట్ తెలుసుకోవడం. సో ఇన్సూరెన్స్లో ఎన్ని రకాలు ఉన్నాయో ఒకసారి చెప్పుకుందాము. ఇన్సూరెన్స్లో ఉండేది మెయిన్గా ఒక పర్సన్కి కావాల్సింది ఏంటి అంటే, దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఇన్సూరెన్స్లో. ఏంటి, టర్మ్ ఇన్సూరెన్స్ ఉంది, దాని తర్వాత జనరల్ ఇన్సూరెన్స్ ఉంది, దాని తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది. సో నాకు ఇప్పుడు అన్నీ అవసరమా, లేకపోతే ఏ స్టేజ్లో ఏది తీసుకోవాలి అనేది. ఇప్పుడు నేను యాజ్ ఎ పర్సన్ నాకు ఒక 25-30 ఇయర్స్ ఉన్నాయి సో నా జాబ్ వచ్చింది. జాబ్ రాగానే ఏం చేస్తాం మనం? ఇమీడియట్గా లోన్స్ తీసుకోవడం, హోమ్ లోన్ అది తీసుకుంటారు. హోమ్ లోన్ తీసుకుంటారు, కానీ హోమ్ లోన్కి తగ్గట్టుగా ఒక ఇన్సూరెన్స్ తీసుకోరు. అంటే నువ్వు 45 లక్షలో 50 లక్షలో ఆర్ 70 లక్షలో ఒక ఇల్లు కొంటున్నావు అంటే దానికి ఒక ₹1,00,000 పెట్టి ఇన్సూరెన్స్ తీసుకుంటే నువ్వు లేని పక్షంలో మొత్తం ఆ ఈఎంఐలు కట్టాల్సిన అవసరం ఉండదు. అంటే ఇప్పుడు కోవిడ్ లాంటి సిచ్యువేషను, లేకపోతే యాక్సిడెంట్లు అయిన విషయంలోనో, లేకపోతే వాళ్ళ వయసు చిన్నది, మనకు గ్యారంటీ ఏం లేదు. సో ఒకవేళ ఆ పర్సన్ లేరు అంటే ఈ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఏమవుతుంది, వాళ్ళు ఏమి అప్పటి వరకు కట్టాల్సిన ఈఎంఐలు అన్నీ వేవ్ ఆఫ్ అయిపోతాయి. ఓకే, అండ్ మిగిలింది ఆ ఫ్యామిలీకి ఇచ్చేస్తారు కూడా. సో అది చాలా ఇంపార్టెంట్. మనం లేనప్పుడు మన అప్పులు ఇంటి మీద పడకుండా ఉండాలి అంటే, ఎందుకంటే మనం లేకపోయినా వాళ్ళేమి జాలిపడరు. లాస్ట్ ఎపిసోడ్లో కూడా చెప్పినట్టు వాళ్ళు కంపల్సరీగా కట్టాల్సిందే. కానీ నువ్వు కీడెంచి మేలెంచు అని అంటారు కదా, సేమ్ అలానే. అంటే నువ్వు ఏదో జరిగిపోద్దో ఇదే అని కాదు, కానీ మనం దానికోసం ఒక ప్రిపేర్డ్నెస్గా పెట్టుకుంటున్నాం కాబట్టి అది తీసుకుంటాం. సో హౌస్ కొంటున్నప్పుడు కంపల్సరీగా హోమ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. దాని తర్వాత యాజ్ ఎ పర్సన్, ఇప్పుడు నేనే బ్రెడ్ విన్నర్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. ఇప్పుడు కార్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాం. ఎందుకు? ఒక కార్ మనం రోడ్డు మీద నడుపుతున్నాము అంటే దానికి ఇన్సూరెన్స్ కంపల్సరీ. ఒకళ్ళు వచ్చి చెక్ చేస్తున్నారు, లేదా పోలీస్ ఇన్సూరెన్స్ లేకపోతే మనల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చలాన్ వేయడమో, లేకపోతే ఫైన్ ఇది చేయడమో, లేకపోతే మనది పక్కకు పెట్టేయడమో కారు చేస్తారు. అలా చెక్ చేస్తారు కాబట్టి మనం భయపడి ఆ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాం. హెల్త్ చెక్ చేయరు కదా. మరి మన ఓన్ లైఫ్కి, అంటే ఒక నాన్ లివింగ్ థింగ్కే నువ్వు అంత వాల్యూ ఇచ్చి జస్ట్ ఒక ఇన్సూరెన్స్ కడుతున్నావు. మరి మన వాల్యూ ఏంటి యాజ్ ఎ పర్సన్? మనల్ని ఎవరు చెక్ చేస్తున్నారు? వచ్చి కూర్చొని ఏ పోలీస్ అన్నా నీకు ఇన్సూరెన్స్ ఉందా, నీ కవరేజ్ ఎంత ఉంది అని ఎవరు అడగరు. కానీ మరి అది మ్యాండేట్ చేస్తేనే తీసుకుంటారేమో, నాకు అర్థం అవ్వట్లేదు. సో ఏదైనా మన దగ్గర ఏంటి అంటే మనంతటగా మనం ఏది ఆలోచించాం. సో ఎవరో ఒకళ్ళు కంపల్సరీగా నీ మీద అది ఒక రూల్ లాగో లేకపోతే మ్యాండేటరీగా రుద్దాలి, అప్పుడు మాత్రమే నువ్వు అది తీసుకుంటావు.
ఈ అవేర్నెస్ లేకపోవడం వలన ఏది ఇంపార్టెంటో తీసుకోవట్లేదు, ఇంపార్టెంట్ అయినవి ఏది ఇంపార్టెంట్ కావో అవి మాత్రం తీసుకుంటున్నారు. ఓకే, సో నేనేమంటానంటే నువ్వు కార్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నప్పుడు దాని ఇన్సూరెన్స్ కంపల్సరీ, కార్ కొంటున్నప్పుడు కార్ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ. సో అలాగే యాజ్ ఎ పర్సన్ నువ్వు లేనప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది. ఓకే, సో టర్మ్ ఇన్సూరెన్స్లో ఏంటి అంటే ఇప్పుడు నేను ఒక నా జీతం 10 లక్షలు అనుకోండి, సంవత్సరం ఆదాయం 10 లక్షలు ఇంటూ 20x వరకు నేను తీసుకోవచ్చు. అంటే 2 కోట్ల వరకు నేను ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. సో అంటే నేను లేని పక్షంలో ఇవాళ ఆ 2 కోట్లు నా ఫ్యామిలీకి ఇచ్చేస్తారు. అండ్ నా లోన్స్ ఏమున్నాయి, ఒక పర్సనల్ లోన్ తీసుకుంటారు, వెహికల్ లోన్స్ తీసుకుంటారు, హోమ్ లోన్ తీసుకుంటారు. సో సో ఈ లోన్స్ అనేవి వేరే వాళ్ళ మీద బర్డెన్ పడకుండా ఉండడానికి నువ్వు ఇది తీసుకుంటే టర్మ్ ప్లాన్, సో అప్పుడు నీ అట్లీస్ట్ నీ ఇంటిలో ఉండే నీ పిల్లలు కానీ వాళ్ళ చదువు కానీ ఎలాంటి ఆటంకం లేకుండా సాఫీగా జరుగుతుంది. ఓకే, సో టర్మ్ ప్లాన్ తీసుకోవాలి. ఒకటి హోమ్ ప్లాన్, ఇందాక చెప్పాను హోమ్ ఇన్సూరెన్స్, అది ఇంపార్టెంట్. వెహికల్ ఇన్సూరెన్స్ మనం ఏం కొన్నా ఆర్ ఎనీ చిన్న లోన్ తీసుకున్నా మీరు ఫస్ట్ అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే లోన్తో పాటు ఇన్సూరెన్స్ కవరేజ్, లోన్ సురక్ష అంటారు నార్మల్గా. దాన్ని ఏంటి అంటే నువ్వు ఎలాంటి లోన్ తీసుకున్నా ఆ చిన్న ఇప్పుడు గోల్డ్ లోన్కి వస్తారు బ్యాంక్లో చాలామంది, బ్యాంక్లో లోన్ తీసుకుని గోల్డ్ పెట్టి లోన్ తీసుకుని వెళ్తుంటారు కానీ ఆ ఇన్సూరెన్స్ ఉండే చిన్న అమౌంట్ కట్టరు. నాకేం అవసరం, నీకు అవసరం లేదు కానీ ప్రస్తుతం, కానీ నువ్వు ఎలా గ్యారంటీ ఇవ్వగలవు నువ్వు ప్రతిసారి బతికే ఉంటావని. ఇప్పుడు మనకు అది లేదు, గోల్డ్ లోన్ తీసుకున్నాం మనం, ఇన్సూరెన్స్ లేదు అనుకోండి, ఆ గోల్డ్ ఎవరికి చెందాలి, నామినీకి, ఇవన్నీ అయితే లోన్లో, మరి లోన్ కట్టకుండా అట్లీస్ట్ అయిపోద్ది కదా, ఈఎంఐలన్నీ వేవ్ ఆఫ్ అయిపోతుంది నువ్వు లేని పరిస్థితిలో. వాళ్ళు కట్టాల్సింది మనం మామూలుగా ఏమంటాం, గోల్డ్ మన వెనకాల వాళ్ళకి ఇన్హెరిటెన్స్గా ఇస్తాం కదా, కానీ నువ్వు అప్పిస్తున్నప్పుడు సో కాబట్టి దానికి ఏదైనా లోన్ తీసుకోండి, మీరు పర్సనల్ లోన్ అయినా తీసుకోండి. పర్సనల్ లోన్లో కూడా ఇన్సూరెన్స్ ఉంది. ఏంటి అంటే దాంట్లో కూడా నీకు 6 నెలలు, ఇప్పుడు మధ్యలో ఆ కోవిడ్ అప్పుడు ఒక 6 మంత్స్ జాబ్స్ లేవు, శాలరీస్ లేవు, అలాంటి టైంలో కూడా మనం పాజ్ చేసుకునే ఆప్షన్ ఇన్సూరెన్స్లో ఉంటుంది. సో అంటే ఇన్సూరెన్స్ విల్ కవర్ సో మెనీ థింగ్స్, అది తెలియట్లేదు. సో ఒక మనిషిగా మనం మొదలు పెడితే ఎనీ లోన్ మీరు తీసుకోండి, దానికి ఇన్సూరెన్స్ చిన్న అమౌంట్ ఉంటే అది కట్టేసే పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో టర్మ్ ఇన్సూరెన్స్, వెహికల్ ఉంటే వెహికల్ ఇన్సూరెన్స్, లోన్ ఉంటే లోన్ ఇన్సూరెన్స్. ఓకే, ఈ 3 ఇంపార్టెంట్. అండ్ హెల్త్ ఇన్సూరెన్స్. హెల్త్ ఇన్సూరెన్స్లో ఏంటి, మనం ఇప్పుడు ఎంత లేదన్నా ఏ హాస్పిటల్కి వెళ్ళినా అండ్ ఇయర్ ఆన్ ఇయర్ మన హెల్త్కి డెఫినెట్గా మన హెల్త్ కాస్ట్ అనేది పెరిగిపోతుంది. కనీసం 11 to 12%. ఇప్పుడు లాస్ట్ ఇయర్ 1,00,000 అయితే ఇప్పుడు 1,12,000, 1,15,000 అదే సేమ్ ట్రీట్మెంట్కి బిల్ అవుతుంది. సో నువ్వు అంత కవరేజ్ మరి నీకు ఉందా? ఓకే, సో నువ్వు కనీసం నీకు నీ ఫ్యామిలీకి ఆర్ నీ పేరెంట్స్కి, నీ డిపెండెంట్, సో ఆ ఇన్సూరెన్స్ ఇంపార్టెంట్. సో యాజ్ ఎ పర్సన్ నాకు ఏమేమి ఇంపార్టెంట్, మెడికల్ ఇన్సూరెన్స్ ఇంపార్టెంట్, టర్మ్ ఇన్సూరెన్స్ నా లైఫ్ కవరేజ్ అంటే నేను లేని పక్షంలో అది కవర్ అవ్వాలి ఇంట్లోది, అది ఇంపార్టెంట్. అండ్ దెన్ వెహికల్ కానీ లోన్స్ కానీ అలా ఏమున్నా ఆ లోన్కి ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. సో వైజయంతి గారు, మనం ఇన్సూరెన్స్ గురించి ఎలాగో మాట్లాడుకుంటున్నాం, అంటే ఇన్సూరెన్స్ తీసుకోకపోతే ఎలాంటి నష్టాలు వస్తాయి మనకి? యాక్చువల్గా ఇన్సూరెన్స్ తీసుకోకపోవడం వలన ఫస్ట్ థింగ్ ఈ ఆర్థిక చెప్పాను కదా ఇందాక, అదొక ప్రెషర్ ఉంటుంది కాన్స్టెంట్గా. ఒకటి ఎమోషనల్ ట్రామా. ఏంటి అంటే ఇంతకుముందు చెప్పినట్టు ఒక మనిషి కోల్పోతే ఆ ఇంట్లో మనం అదేంటి మనిషిని తీసుకొచ్చి పెట్టలేం, డెఫినెట్గా పెట్టలేం, అది చాలా పెద్ద వాళ్ళకి లోటు కదా. కానీ అదే మనిషి ఓకే కొన్నాళ్ళు బాధపడతాము, మరుపు అనేది సహజం ప్రతి వాళ్ళకి, మనం ఎన్నో చూసుంటాం పాత దాంట్లో. సో ఇది మర్చిపోతూ ఉంటాం, కానీ మనం చేసిన అప్పులు కానీ మనం చేసిన సో ఈ ఆర్థిక భారం అనేది ఫ్యామిలీని, మనుషులు ఉన్నా లేకపోయినా అవైతే వాళ్ళు తీర్చాల్సిందే. ఆర్ ఆర్థికంగా వచ్చే ఏదైనా వాళ్ళు కొంతమంది ఉంటారమ్మా, పేరెంట్స్ ఏం చదువుకోరు, ఓకే కూలీ పనిలో చేసుకుంటారు, ఎలాగో చేసుకుని వాళ్ళ పిల్లల్ని బాగా చదివిస్తారు. ఇప్పుడు ఆ పిల్లోడికి జాబ్ వచ్చింది, ఇది నా బ్యాంక్లోనే జరిగింది.
ఒకటి. సో వాళ్ళు ఏంటంటే ఆ బాబు బాగానే చదువుకున్నాడు, వాడికి ఉద్యోగం వచ్చింది బ్యాంక్లో, అండ్ సేల్స్ జాబ్ చేస్తాడు, బండి మీద 2 వీలర్ మీద వెళ్తుంటాడు, అండ్ వీడొక్కడే ఆధారం ఆ పేరెంట్స్కి. ఓకే. అండ్ ఈ అబ్బాయి డ్రైవ్ చేస్తున్నప్పుడు అండ్ చిన్న ఏజ్లోనే పెళ్ళైపోయింది, భార్య ఉంది, ఒక చిన్న కొడుకున్నాడు. ఓకే. సో వీడు డ్రైవ్ చేస్తున్నప్పుడు యాక్సిడెంట్లో చనిపోయాడు. ఇప్పుడు ఈ తల్లిదండ్రులకి ఏంటి ఆధారం? ఇప్పుడు ఏమనుకుంటాం మనం, 25-30 సంవత్సరాలు ఇంత కష్టపడి పెంచుతారు, మొత్తం వీళ్ళ డబ్బులన్నీ వాడి మీదే ఉన్నదో కొంచెమో గొప్ప తన మీదే పెట్టి మొత్తం ఆధారం అంతా తన మీదే అనుకుని ఆలోచించుకునే టైంలో ఆ మనిషే లేడనుకోండి, అదొక బాధ. మళ్ళీ ఇప్పుడు మరి ఆర్థికంగా నా కొడుకే అన్ని చూసుకుంటాడని ఆధారపడతారు తల్లిదండ్రులు కానీ, ఇప్పుడు చదువుకొని వైఫ్ కానీ, లేకపోతే ఇప్పుడు భూమి మీదకి వచ్చేసిన కొడుకు కానీ, వాడిని చదివించాలి. మరి ఇవన్నీ ఎలాగా? సో ఈ ఒక్క ఏమంటారు మన ఒకవేళ ఉండే ప్రాబ్లమ్స్, ఆర్థికంగా వచ్చే ప్రాబ్లమ్స్, ఒకటి ట్రామా అంటారు, ఎమోషనల్ ట్రామా, ఫైనాన్షియల్ ట్రామా, ఇవి వాళ్ళు బేసిక్ గా వచ్చేది ఇన్సూరెన్స్ వలన జరిగే మేజర్ నష్టాలు ఏంటి అంటే ఎమోషనల్ ట్రామా అండ్ ఫిజికల్ ట్రామా. ఇది తీసుకుంటే అట్లీస్ట్ ఒక నష్టాన్ని మనం ఎలాగో ఆపలేము, కానీ ఇంకొక నష్టాన్ని మనం లేకపోయినా భర్తీ చేయొచ్చు అని నా ఉద్దేశం. ఓకే. వైజయంతి గారు, మనం చూసుకుంటే ఎన్నో ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు, ఇన్సూరెన్స్లే ఎన్నో ఉంటాయి. కార్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, ఆఖరికి ఈ మధ్య ముందు నుంచే చాలా తక్కువ మంది తీసుకునేవారు మ్యారేజ్ లోన్స్, ఈ మధ్య మ్యారేజ్ లోన్స్ కూడా ఎక్కువైపోతున్నాయి. లోన్స్ వైపు అండ్ అలాగే ఇన్సూరెన్స్ వైపు ఎన్నో ఉంటున్నాయి. ఇప్పుడు తీసుకునే వాళ్ళు ఏది తీసుకుంటే నాకు బాగుంటది, ఏ దాంట్లో నాకు నా ఫ్యామిలీకి మంచి మనీ వస్తాయని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. మీ ఎక్స్పీరియన్స్ ప్రకారంగా చెప్పండి, ఏది తీసుకుంటే బెటర్? నా ఎక్స్పీరియన్స్ బట్టి ఏంటంటేనమ్మా, ఇన్సూరెన్స్ అనేది ఓన్లీ కవరేజ్ మట్టుకే. అంటే నువ్వు లేని పక్షంలో నీ వలన జరిగే నష్టాన్ని మనం భర్తీ చేయడానికే ఇన్సూరెన్స్. దాందే మెయిన్ కదా. ఇన్సూరెన్స్ ఏంటి? ప్రొటెక్షన్ ఇవ్వడం కదా. కానీ మనం ఏం ఆలోచిస్తాము, ఈ ప్రొటెక్షన్ తో పాటు నేను ఏంటో ఫ్రీగా కడుతున్నానా ఇన్సూరెన్స్ కంపెనీకి, నాకు ఇంకేమైనా కావాలి, నాకు దానికి రిటర్న్స్ ఏమన్నా వస్తున్నాయా, నేను ఇప్పుడు ఇంత కడుతుంటే నేను ఎందుకు ఫ్రీగా కట్టాలి ఒక కంపెనీకి? ఫ్రీగా కడుతున్నావు కానీ ఎట్ ద రేట్ ఆఫ్ చీప్ వాల్యూ. నువ్వు తొందరగా నీ ఏజ్ లో చిన్నగా తీసుకుంటున్నావు అంటే నీకు అదే ప్రీమియం కంటే నువ్వు 2 కోట్లు వర్త్, నువ్వు ఆర్ 1 కోటి రూపాయలు నువ్వు తీసుకుంటున్నావు అంటే, 1 కోటి రూపాయలకి నువ్వు మామూలుగా కొనాలి అంటే చాలా ఎక్కువ కదా ప్రీమియం. కానీ నువ్వు ఎంత కడుతున్నావు? చిన్న ప్రీమియం కడుతున్నావు. ఆ కట్టడం వలన నువ్వు లేని లోటు ఇంకొకళ్ళు, అది ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వెళ్ళి ఆ ఫ్యామిలీకి భర్తీ చేస్తుంది, నీ ఫ్యామిలీ సాఫీగా జరుగుతుంది. ఇవన్నీ జరుగుతాయి కాబట్టి ఇన్సూరెన్స్ అనేది. కానీ దాని మీద వచ్చే రిటర్న్స్ మనం ఆలోచించకూడదు. అది ప్రాబ్లం ఏంటంటే, ఇన్సూరెన్స్ ని ఇన్వెస్ట్మెంట్ ని కంబైన్ చేసేస్తుంటారు. ఇన్వెస్ట్మెంట్ అనేది డిఫరెంట్, దానికి ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. నువ్వు బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకోవచ్చు, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ చేసుకోవచ్చు, లేకపోతే షేర్స్ కొనుక్కోవచ్చు. ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్. ఓకే. అంటే నీకుండే సేవింగ్స్ ని నువ్వు ఎలా మల్టిప్లై చేసుకుంటావు అనేది ఇన్వెస్ట్మెంట్ కింద వస్తుంది. నువ్వు ఉన్నదాని మనిషిని కోల్పోతే ఆ మనిషి ప్లేస్లో ఎలా ప్రొటెక్షన్ ఇస్తున్నావు ఫ్యామిలీకి అనేది మాత్రమే ఇన్సూరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో నువ్వు ఇందులో ఎన్ని టైప్స్ ఉన్నాయి అని అడిగావు కదా. ఇందులో లైఫ్ ఇన్సూరెన్స్ లో చాలా ఉన్నాయి. ఏంటి? ప్రొటెక్షన్ ఇన్సూరెన్స్ విచ్ ఇస్ టర్మ్ ఇన్సూరెన్స్, తర్వాత పెన్షన్ ప్లాన్ అని, చైల్డ్ ప్లాన్ అని, మనీ బ్యాక్ ప్లాన్ అని, లేకపోతే ఇవన్నీ ఏంటంటే స్కీమ్స్ అట్రాక్ట్ చేయడానికి ఒక అంటే నువ్వు ఏది ఫోర్స్ఫుల్గా నీకు ఏదో ఒక బెనిఫిట్ ఉంది అని చెప్పకపోతే నువ్వు వెళ్ళి తీసుకోవట్లేదు కదా. సో దానివల్ల ఏం చేస్తున్నారు, ఏదో వాళ్ళు చెప్పి వాళ్ళ సేల్ అవ్వాలి, వీళ్ళు తీసుకోవాలి. ఓకే. సో నువ్వు బ్యాంక్లోకి వెళ్ళావంటే నీకు ఇన్సూరెన్సే చెప్తూ ఉంటారు. ఓకే. సో నువ్వు సర్వీస్ కోసం వెళ్తే నువ్వు ఇన్సూరెన్సో లేకపోతే ఇంకోటో సంతకం పెట్టే వరకు బయటకు వెళ్ళడానికి అవ్వట్లేదు ఇప్పుడున్న పరిస్థితి. అది ఎన్నోసార్లు బ్యాంకులకి వెళ్ళి కస్టమర్స్ భయపడుతూ ఉంటారు, ఇప్పుడు ఏదో నాకు అంటగడతారు. నువ్వు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకే అవేర్నెస్ ఉందనుకో, నాకు ఏ ఇన్సూరెన్స్ అవసరమో, నేను ఏది తీసుకుంటే నాకు బెటర్ అనే అవేర్నెస్ నీకు ఉంది అంటే వాళ్ళు ఎంత ఫోర్స్ చేసినా నువ్వు తీసుకో కదా. అండ్ యూ కెన్ ఆల్సో టాక్, అంటే నువ్వు చెప్పచ్చు వాళ్ళకి, ఇది నాకు అవసరం లేదు, ఇది నాకు ఆల్రెడీ నేను కవర్ అయ్యి ఉన్నాను ప్రాపర్గా, నాకు ఇంకెలాంటిది అక్కర్లేదని చెప్పచ్చు అప్పుడు. కానీ జస్ట్ నీకు తెలియకపోవడం వలన ఇప్పుడు పెన్షన్ ప్లాన్ చెప్తారు,
ఆ పెన్షన్ ప్లాన్లో దానికి వేరే ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్ని ఇన్సూరెన్స్ని కలపద్దని నా ఇది. అండ్ చెప్పాను లైఫ్ ఇన్సూరెన్స్లో వచ్చి మెయిన్ టర్మ్ తీసుకోండి. ఓకే, దాని తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ ఏది ఇంపార్టెంటో మనకి అది మాత్రమే తీసుకోండి. ఓకే, సో తర్వాత జనరల్ ఇన్సూరెన్స్లో ఏమేమి వస్తాయి మనకి? ఇల్లు, ఇప్పుడు బర్గ్లరీ ఇన్సూరెన్స్ అని, లేకపోతే ఇల్లు కాలిపోతే వచ్చే ఇన్సూరెన్స్, ఫైర్ యాక్సిడెంట్, షాప్స్కి కూడా ఇస్తున్నారు. సో మనం షాప్స్ కానీ వీటికి మీరు, ఆర్ న్యాచురల్ కెలామిటీస్కి, ఇలాంటి వాటికి కావాల్సిన ఇన్సూరెన్స్ తీసుకోండి. లేదా మన ఇంట్లో ప్రతి వస్తువు కొంటాం, మనం ఫ్రిడ్జ్ కొంటాము, ఎలక్ట్రికల్ ఐటమ్, కాస్ట్లీ ఐటమ్స్, టీవీస్ 65 ఇంచెస్ 95 ఇంచెస్. సో ఆ కాస్ట్ అంత పెడుతున్నప్పుడు దానికి ఉన్న చిన్న అండర్లైనింగ్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోకపోవడం వలన జరిగే నష్టాలు చెప్తున్నాను. దానివల్ల ఎలక్ట్రిక్ ఫ్లక్చుయేషన్ వచ్చాయి, పేలిపోవడం. సో నీకు ఇన్సూరెన్స్ కవరేజ్ అయితే అవుతుంది కదా. సో ఇవి ఇంపార్టెంట్. ఓకే, జనరల్ ఇన్సూరెన్స్లో ఏమి ఇంపార్టెంట్, లైఫ్ ఇన్సూరెన్స్లో ఏమి ఇంపార్టెంట్, అండ్ హెల్త్లో ఏమి ఇంపార్టెంట్. ఓకే, సో వైజయంతి గారు, ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే నేను చిన్న ఏజ్లో స్టార్ట్ చేశాను, నేను 50 తర్వాత ఇంకా ఆపే. మరి ఎంతవరకు చేయొచ్చు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్, ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటే? 85, 90, 100 అలానే ఏజ్ ఏమైనా ఉందా అట్లా? ఫస్ట్ థింగ్ టర్మ్ ఇన్సూరెన్స్లో అంటే నాకు యూజువల్గా వచ్చే క్వశ్చన్ ప్రతి కస్టమర్ దగ్గర నుంచి వచ్చేది నేను చెప్తానమ్మా. అంటే మళ్ళీ టర్మ్ ఇన్సూరెన్స్ ఓకే, నేను డిసైడ్ అయ్యాను, నాకు వేరే ఏ ఇన్సూరెన్స్లు అక్కర్లేదు అంటే నేను పెన్షన్గా కానీ, లేకపోతే నా రిటైర్మెంట్ అయిన తర్వాత నా పిల్లలకి కానీ, లేకపోతే నా మనవలకి కానీ అనుకోవడానికి ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. దానికి ఇన్వెస్ట్మెంట్లో, ఇప్పుడు ఇన్సూరెన్స్లో నువ్వు పెట్టే దాని మీద నీకు మహా అయితే అన్ని ట్యాక్సెస్ అన్ని పోను, మొత్తం 5.5 అంటే నీ జిఎస్టీ, నువ్వు ఇన్సూరెన్స్ ప్రీమియం కడుతున్నావు అంటే ఓన్లీ ₹1,00,000 కట్టవు, ₹1,00,000 మీద జిఎస్టీ కడుతున్నావు. దాని తర్వాత పాలసీ హ్యాండ్లింగ్ ఛార్జెస్ ఉంటాయి, దాని తర్వాత ఈ ఫండ్స్ మేనేజ్ చేయడానికి ఫండ్ ఛార్జెస్ ఉంటాయి. ఇవన్నీ ఇన్సూరెన్స్ ప్రీమియంలోనే యాడ్ అయి ఉంటాయి. సో నువ్వేంటంటే నువ్వు ₹1,00,000 కడుతున్నావు అంటే ₹1,00,000 పైన జిఎస్టీ ఉంటుంది. ఆ జిఎస్టీ క్యాలిక్యులేషన్లోకి మనం చెయ్యము. సో ఇవన్నీ తీసేస్తే మనకి వచ్చేది ఒక 5.5 to 6% మాత్రమే మనకి. అంటే నువ్వు 10 ఏళ్ళు లాకిన్, నువ్వు 10 ఏళ్ళు కడుతూనే ఉండాలి, ఎవ్రీ ఇయర్ కడుతూ ఉండాలి. ఓకే, నీకు ఏదైనా కట్టలేని పరిస్థితుల్లో, అంటే నాకు ఉద్యోగమే లేదు, నేను ఈ ఇయర్ కట్టలేను అని అనుకున్నావు అంటే నువ్వు బయటకి రాలేవు కదా. నువ్వు కట్టకపోతే ఏమవుతుంది? ల్యాప్స్ అయిపోతుంది ఇన్సూరెన్స్. ల్యాప్స్ అయిందంటే నీకు రావాల్సినవి ఏం రావు కదా. సో ఇన్సూరెన్స్ని ఇన్వెస్ట్మెంట్ని కలపద్దు. టర్మ్ ఇన్సూరెన్స్ ఇస్ ప్యూర్ వనీలా లాగా అంతే. అంటే నేను లేని పక్షంలో నా ఇంటికి వెళ్ళాలి అని. సో ఇందులో మళ్ళీ ఏంటి అంటే మనం కట్టేటప్పుడు చాలా మంది అడుగుతారు, నేను వాళ్ళకి కట్టేస్తున్నాను కదా మేడం, మరి ఒకవేళ నాకేంటి వెనక్కి, అంటే నాకు ఏమీ అవ్వలేదు నేను, అండ్ ఎన్నేళ్ళు తీసుకోవాలి ఈ పాలసీ, మనం దేనికోసం తీసుకుంటున్నాం? ఇంతకుముందు చెప్పినట్టు నేను లేని పక్షంలో నా ఫ్యామిలీ కవర్ అవ్వాలి, నా పిల్లలు చదువు ఆగకూడదు, ఇది మన ముఖ్య ఉద్దేశం. ఫ్యామిలీ కోసం మనం తీసుకుంటున్నాం 30 ఏళ్ళలో, 28 ఏళ్ళలో, 30 ఏళ్ళకి అనుకోండి, జస్ట్ పెళ్ళి అవుతుంది, భార్య ఉంటుంది, పిల్లోడు ఉంటాడు, నీ పేరెంట్స్ ఉంటారు. ఓకే, సో అప్పుడు నువ్వు తీసుకునేది నీ పిల్లల చదువు కోసం మట్టుకే. నువ్వు 65-70 వచ్చేటప్పటికి, నీకు 65 ఏళ్ళు వచ్చేటప్పటికి నీ పిల్లలు ఎంత ఏజ్ వచ్చేస్తుంది? ఆల్రెడీ 35 ఏళ్ళు వచ్చేస్తాయి. సో నీ పిల్లోడేం నీ మీద ఆధారం కాదు, అంతే కదా, నీ మీద ఏం ఆధారపడట్లేదు, వాడంతటి వాడు హీ ఈజ్ ఏబుల్ టు ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్, వాడంతటి వాడే. నువ్వు ఈ లోపల ఇన్వెస్ట్మెంట్స్ మీద నువ్వు చేసుకునేది నీకు వచ్చేస్తూ ఉంటాయి. ఓకే, ప్రాపర్గా ప్లాన్ చేసుకొని నాకు ఎంత లైఫ్ కవరేజ్ ఉండాలి, ఇప్పుడు ఉండే ప్రస్తుతం ఉన్న నా ఖర్చులకి ఎంత నేను పెట్టుకుంటే నేను లేని పక్షంలో వీళ్ళు స్మూత్గా వెళ్ళిపోతారు, వీళ్ళ స్కూల్ ఫీజులు వెళ్ళిపోతాయి, ఇంతమంది డిపెండెంట్స్ ఉన్నారు. ఇంతవరకే మనకి 75 ఏళ్ళు, 85 ఏళ్ళు, 90 ఏళ్ళు కవరేజ్ తీసుకోవాల్సిన అవసరం లేదు టర్మ్ ఇన్సూరెన్స్లో. ఓన్లీ 65, మాక్సిమం 70. ఎందుకంటే అప్పటికి డిపెండెంట్స్ ఏమి మన మీద ఉండరు, అన్ని బాధ్యతలు మనకి తీరిపోతాయి. రిటైర్మెంట్ అన్ని బాధ్యతలు తీరిపోవడం. సో ఆ లోపల ఏదైనా నష్టం జరిగితేనే ఇది కవరేజ్ ఉండాలి. సో ఇలాంటిది నువ్వు 65 ఏళ్ళు వచ్చేటప్పటికి ముందే తీసుకున్నావు అంటే 28 ఏళ్లకో 30 ఏళ్లకో తీసుకుంటే అది సరిపోతుంది. సో దాంట్లో రిటర్న్స్ చూడొద్దు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నప్పుడు. అండ్ ఆల్సో మీరు ఎన్నేళ్ళు కవరేజ్ కావాలి, 90 ఏళ్ళ, 85 ఏళ్ళ అంటే మనం అనుకుంటాం 85 ఏళ్ల వరకు కవరేజ్ అక్కర్లేదు. 85 ఏళ్ల వరకు నీకేం బాధ్యతలు ఉండవు కదా, అయిపోతాయి. సో నువ్వు ఈ లోపల వేరే ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే చేసుకుంటో ఆ కార్పస్ ఆల్రెడీ బిల్డ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో అది ఇంపార్టెంట్.
సో మ్యామ్ ఇప్పుడు చాలా మంది ఇన్సూరెన్స్ తీసుకుంటూ ఉంటారు కదా, మరి ప్రీమియమ్స్, రిటర్న్ ప్రీమియమ్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో వాళ్ళకి ఎలా కట్టాల్సి వస్తుంది మేడం? ఇప్పుడు ఇంతకు ముందు చెప్పాను కదమ్మా, వాళ్ళు నువ్వు వనీలా ప్రోడక్ట్ తీసుకున్నావు అనుకో, నీకు ఇన్సూరెన్స్ ఒక 25-28 ఏళ్ళ వాళ్ళకి మహా అయితే 25,000 పడుతుంది సంవత్సరానికి. ఓకే, అదే నువ్వు రిటర్న్ ఆన్ ప్రీమియం అంటారు. ఓకే, రిటర్న్ ఆన్ ప్రీమియం తీసుకుంటే ఏమవుతుంది అంటే నువ్వు డబల్ కట్టాలి, లేదా 25 నుంచి 35 ఆర్ 40,000 కట్టాల్సి వస్తుంది. ఓకే, అండ్ ఏం చేస్తారు వాళ్ళు, నువ్వు 10 ఏళ్ళకి కట్టాలి అని అనుకున్నావు, సో 10 ఏళ్ళ ప్రీమియమ్స్. ఓకే, ఆ 10 ఏళ్ళ ప్రీమియం మీద ఇంకొక 5% వాడు ఎక్కువ వేసి నీకు 65 ఏళ్ల తర్వాత నీ చేతికి ఇస్తాడు. ప్రీమియమ్స్ మాత్రమే, నువ్వు కట్టిన ప్రీమియమ్స్ వెనక్కి ఇస్తాడు. కానీ దానికి నువ్వు ఇక్కడ ఎంత అడిషనల్గా పెడుతున్నావు. ఓకే, అదే వనిలా ప్రోడక్ట్ ప్లెయిన్ది తీసుకుని మిగిలిన అమౌంట్ నువ్వు ఏ మ్యూచువల్ ఫండ్లోనో ఎస్ఐపిలోనో నెమ్మదిగా స్టార్ట్ చేసుకుంటే ఇది ప్లస్ ఇది నీకు వస్తుంది యాక్చువల్గా చెప్పాలంటే. సో అంటే మనం లేని పక్షంలో ఈ మ్యూచువల్ ఫండ్లో పెట్టేది గ్రో అవుతూ ఉంటుంది, అండ్ నీ ఇన్సూరెన్స్ నువ్వు లేకపోవడం వలన వచ్చే అమౌంట్ వస్తుంది ఒక 1 crore, ప్లస్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్లో పెట్టింది గ్రో అవుతూ ఉంటుంది. జస్ట్ 105% ఆఫ్ ప్రీమియమ్స్. నాట్, వాళ్ళు ఏమనుకుంటున్నారంటే కన్ఫ్యూజ్ అవుతున్నారు చాలా మంది. నన్ను అడిగేది ఏంటంటే ఇప్పుడు 1 crore కవరేజ్ ఉంది అంటే ఒకవేళ కనుక నేను అదేంటి 10 ఏళ్ళు అనుకున్నాను, 10 ఏళ్ళు కట్టేశాను, నేను 65 ఏళ్ళ వరకు కవరేజ్ అనుకున్నాను, 65 ఏళ్ళ వరకు కవరేజ్ అయిన తర్వాత నాకు నాకేమీ అవ్వలేదు, నేను శుభ్రంగా ఉన్నాను 65 ఏళ్ళ తర్వాత, అప్పుడు అది వెనక్కి వస్తుంది అంటే ప్రీమియం వెనక్కి వస్తుందా లేకపోతే సమ్ ఎష్యూర్డ్ వెనక్కి వస్తుందా అని అడుగుతున్నారు. సమ్ ఎష్యూర్డ్ అంటే ఏంటంటే నీ కవరేజ్ రిస్క్ 1 crore నీకు అంటే 1 crore ఇస్ అ కవరేజ్, అది వెనక్కి ఇవ్వరు. నువ్వు ఏదైనా అయితేనే, మనకి ఏదైనా అయితేనే అది ఫ్యామిలీకి వెళ్తుంది. రిటర్న్ ఆఫ్ ప్రీమియం అంటే ఏంటి అంటే నువ్వు కట్టిన ప్రీమియమ్స్, ఈ 1 crore నువ్వు ఎంతైతే కడుతున్నావో అంటే 25,000 30,000 ఇంటూ ఎన్ని ప్రీమియమ్స్ కట్టావో దాని మీద ఇంకొక 5% వేసి ఇస్తాడు. దీనికి డబుల్ ద అమౌంట్ ప్రీమియం కట్టాలా మనం? అక్కర్లేదు. దాని మీద నువ్వు యాక్చువల్గా ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్కి అనుకున్న అమౌంట్ వేరేగా ఇన్వెస్ట్ చేసుకో, అండ్ ప్రీమియమ్స్కి అనుకున్న అమౌంట్ మాత్రం వనిలా ప్రోడక్ట్ తీసుకోవాలి. ఓకే, ఇది ఒక కన్ఫ్యూజన్ నన్ను చాలా మంది అడుగుతూ ఉంటారు, మేడం నేను ఏం తీసుకోవాలి, ఎంత కవరేజ్ వరకు తీసుకోవాలి, అండ్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం తీసుకోవాలా అక్కర్లేదా అనేది. ఓకే, సో వైజయంతి గారు, ఇన్సూరెన్స్ ఎందుకు అంత ఇంపార్టెంట్? అంటే ఎర్లీ ఏజ్లో తీసుకుంటే ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయా ఫర్దర్గా వాళ్ళకి? అది చెప్తానమ్మా కంపల్సరీగా. ఎందుకంటే ఇప్పుడు ఇన్సూరెన్స్ మనం త్వరగా తీసుకుంటున్నాము. ఓకే, 1 crore అంటే 25 ఏళ్ళప్పుడు మనకేం పెద్ద హెల్త్ ఎలిమెంట్స్ ఏముండవు, ఆర్ ఎలాంటివి మనకి ప్రెషర్స్ అంటే హెల్త్ పరంగా వచ్చేవి ఎలాంటివి, మనం హెల్దీ ఉంటాము, సో మనకి ఎలా ప్రీమియమ్స్ తక్కువకి వస్తాయి. ఓకే, 1 crore ప్రాబ్లమ్స్ కూడా ఏమి ఉండవు. సో నువ్వు క్రమంగా ఇప్పుడు ఏజ్ పెరుగుతున్న కొద్దికి మనకి హెల్త్ రిస్క్ కూడా పెరుగుతూ ఉంటుంది, అంతే కదా. ఏజ్ పెరుగుతున్నప్పుడు ఒక 40కి వచ్చేస్తున్నప్పుడు ఏమవుతుంది, షుగర్ స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడైతే ఎర్లీగానే వచ్చేస్తున్నాయి. ఇప్పుడున్న లైఫ్ స్టైల్ ప్రకారం చూస్తుంటే 25-30 ఏళ్ళ వాళ్ళకి కూడా హై డయాబెటీస్. సో నువ్వు ఎలా అనుకోగలవు ఈ ఏజ్కి నాకు ఇది వస్తుంది, ఈ ఏజ్కి నాకు రాదు. సో నువ్వు ఎప్పుడైతే హెల్దీ హెయిల్ ఉన్నావో చిన్నప్పుడే తీసుకుంటే, ఇప్పుడు ఒక హెల్త్ ఇన్సూరెన్సే తీసుకుందాం, ఒక 25 లక్షలు ఆర్ 15 లక్షలు కవరేజ్కి నువ్వు కట్టాల్సింది ఎంత, మహా అయితే 8,000 9,000. అదే నువ్వు 40 ఏళ్ళకి వచ్చేసావు, అదే ఇన్సూరెన్స్కి నీకు కావాల్సిన 10 లక్షలో 25 లక్షలకో నువ్వు 25,000 పైన కట్టాలి. సో ఇంత డిఫరెన్స్ ఉంటుంది. నువ్వు ఎర్లీగా తీసుకుంటే ఏమవుతుంది అంటే నీకు అదే ప్రీమియం నీ ఏజ్ బ్రాకెట్ వరకు నువ్వు క్లెయిమ్ చేసుకోనంత వరకు అదే ప్రీమియం కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఏ ఇన్సూరెన్స్ కంపెనీ అలాంటి ఫీచర్స్ ఇస్తుందో కూడా చూసుకోవాలి మనం. జస్ట్ లైక్ దట్ సంతకం పెట్టడం కాదు, కొంచెం చదవండి ఆ ఇన్సూరెన్స్ గురించి. అండ్ ఆల్సో నేను చెప్పాను కదా, తక్కువ ఏజ్లో తీసుకుంటే ప్రీమియం బెనిఫిట్ వస్తుంది, అంటే తక్కువ ప్రీమియం కట్టచ్చు, ఎక్కువ కవరేజ్ వస్తుంది, అండ్ క్రమంగా మనం పెంచుకుంటూ వెళ్ళొచ్చు కూడా. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నా, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నా తక్కువ ఏజ్లో తీసుకుంటే ఈ హెల్త్ బెనిఫిట్స్, హెల్త్ హెజార్డ్స్ ఏమి ఉండవు కాబట్టి, మనకి రిస్క్ తక్కువ ఉంటుంది కాబట్టి తక్కువ ఏజ్లో తీసుకోమని అంటారు. ఓకే, మనం చూసుకుంటే కోవిడ్ అనేది ఎవరం అనుకోలేదు. మనం రీసెంట్గా కోరమండల్ ఎక్స్ప్రెస్ 3 రైళ్లు ఒక్కటేసారి గుద్దుకోవడం అతి పెద్ద దారుణం. అది ఈ రీసెంట్ టైమ్స్లో బిగ్గెస్ట్ రైల్ యాక్సిడెంట్గా అంటున్నారు. ఇప్పుడు అందులో చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీస్కి ఎవరికి ఏంటి అని తెలియట్లేదు. కొందరికి సగం కాలు ఇరిగిపోయి
కొందరికేమో ఒకటే చెయ్యి ఉండిపోయింది. అలాంటి సిచ్యువేషన్స్ ఉన్న వారికి వాళ్ళకి ఎలా ఈ ఇన్సూరెన్స్ ఉన్నది అనుకోండి, వాళ్ళకి ఎంత వస్తుంది? అంటే వాళ్ళకి చాలా మంది తెలియట్లేదు. మాకు ఇంత మనీ వస్తుంది కానీ ఎలా క్లెయిమ్ చేసుకోవాలని తెలియట్లేదు. ఒకసారి చెప్పండి మ్యామ్. ఇది చాలా దురదృష్టకరమైన విషయం అమ్మా. అంటే ఇప్పుడు 250+ జనాభా 285 మెంబర్స్ చనిపోయారు. చనిపోయారు ఈ యాక్సిడెంట్ వలన. అంటే ఇలాంటివి ప్రతిసారి జరుగుతాయా? ఈ హిస్టారికల్గా చెక్ చేస్తే ఇది మహా అయితే 3దో మన ఇండియాలో అతిపెద్ద యాక్సిడెంట్. కానీ దాని వలన జరిగిన ప్రాణ నష్టం, ఓకే, ఇది ఎప్పుడు యూజువల్ మనకుండే ఫస్ట్ ఆలోచన ఏంటంటే ఇది మనకు జరగదులే, జస్ట్ ఆ క్యాజువల్నెస్ ఉంటుంది కదా, అంటే మనకి ఏది అవ్వదు, మనం బయటకు వెళ్తే మనం చాలా సురక్షితంగానే వెనక్కి వస్తాము అనే ధీమా ఉండడం కరెక్టే. కానీ దాంతోపాటు బీమా కూడా చేసుకోవాలి. అది నేను చెప్తాను. అంటే నువ్వు ఇంతకుముందు చెప్పాను, కీడెంచి మేలెంచండి. ప్రతి నిమిషం ఒక్కసారి ఆలోచించండి మీరు చేస్తున్నది ఏంటి. మీరు ఇప్పుడు ఆ ట్రైన్ది, ఇప్పుడు ఇంతకుముందు నువ్వు చెప్పావు కోరమండల్ది, ఆ యాక్సిడెంట్లో యాక్చువల్గా మనము ఐఆర్సిటీసీలో బుక్ చేస్తున్నప్పుడు, టికెట్ ఆన్లైన్లో బుక్ చేస్తున్నప్పుడు అక్కడ క్లియర్గా అడుగుతాడు, నీకు ఇన్సూరెన్స్ నువ్వు ఆప్ట్ చేసుకుంటావా అని. అక్కడ ఏంటంటే ఇన్సూరెన్స్ మనం అనుకుంటాం, ఎందుకు మనకి ఇప్పుడు ఏమవుతుంది, జస్ట్ ఒక 8 గంటల ట్రావెల్లో ఏమైపోతుంది అని తీసుకోరు ఎవరు. కానీ దాని ప్రైస్ ఎంత? 35 పైసలు. యాక్చువల్గా నువ్వు కట్టేది ఎక్స్ట్రా. అంటే ఒక స్లీపర్ క్లాస్కి అయితే 650 రూపాయలు నువ్వు కడతావు, ఆర్ ఫస్ట్ క్లాస్ ఏసీ, సెకండ్ క్లాస్ ఏసీ, రిజర్వ్డ్ ఏదైనా సరే నువ్వు 35 పైసలు నువ్వు వెచ్చిచ్చి ఉండుంటే అందులో, ఓకే, నీకు కవరేజ్ ఎంత ఇచ్చాడో తెలుసా? 10 లక్షలు ఇచ్చారు. అంటే ఆ ప్రమాదంలో కనుక మనిషి చనిపోతే 10 లక్షలు. ఓకే, నువ్వు అన్నావు డిజబిలిటీ అంటే కాళ్ళు చేతులు ఇరిగిపోవడం, ఎందుకంటే వెళ్ళిపోతున్నాయి కదా వాటి మీద నుంచి. సో నీకు కాల్లో చెయ్యో విరిగిపోవడం లేదు అంటే పర్మనెంట్ డిజబిలిటీ అయితే కూడా 10 లక్షలు. మొన్న రీసెంట్ దాని మీదే వచ్చింది అది, 10 లక్షలు వాళ్ళు ఇచ్చేవాళ్ళు. అండ్ 10 లక్షలు నీకు చనిపోతే ఇంటికి 10 లక్షలు వెళ్ళేది. ఓకే, అండ్ పార్షియల్గా అంటే ఒక చెయ్యో ఒక కాలు ఏదో అలా అయితే కనుక 7.5 లక్షలు. ఇవేమీ లేవు, మైనర్ ఇంజురీస్ తోటే వెళ్ళారు, పోని జస్ట్ కాలుకి హాస్పిటలైజేషన్ అయ్యారు, ట్రీట్మెంట్ కావాలి, ఆ ట్రీట్మెంట్ తీసుకోవడానికి 2 లక్షలు ఇచ్చారు గవర్నమెంట్. సో ఇన్సూరెన్స్ కనుక ఉంటే వాళ్ళ 35 పైసలు తీసుకుని ఉండుంటే ఈ మనం లోటు ఎలా అయినా అది తీర్చలేము డెఫినెట్గా. నేను పదే పదే ఎందుకు చెప్తున్నాను అంటే అది ఇన్సూరెన్స్ యొక్క ఇంపార్టెన్స్ తెలియజేయడానికి చెప్తున్నాను. మనం లేని లోటు ఎలాగో తీర్చలేము. కానీ మనం రోడ్డు మీదకి వెళ్తున్నప్పుడు, లేకపోతే మనం ఒక ప్రయాణం చేస్తున్నప్పుడు, మనం ఒక ఫ్లైట్ ఎక్కుతున్నప్పుడు, లేకపోతే బస్ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆ చిన్న ఇన్సూరెన్స్ కొనేసి పెట్టుకుంటే మనం ఒకసారి కూర్చుని ఉన్నా బ్యాక్ ఆఫ్ అవర్ మైండ్ మనం ఏమనుకుంటాం, పర్లేదు ఏది అయినా సరే నా ఫ్యామిలీ సేఫ్, నా ఫ్యామిలీకి అయితే నేను ప్రొటెక్ట్ చేస్తున్నాను. ఈ ఒక మెంటల్గా మనకి కాన్షియస్నెస్ కాన్స్టెంట్గా రావాలి ప్రతి వాళ్ళకి. ఓకే, ఏమి జరగదులే అనే క్యాజువల్ యాటిట్యూడ్ వదులుకోవడం మంచిదని నా ఉద్దేశం. ఇన్ని జరుగుతున్నాయి మన కళ్ళ ముందు, ఇంకా మనం రియలైజ్ అవ్వట్లేదు, ఇంకా మనకేమీ కాదు అంటే మనకేమీ కాకపోవడం మన అదృష్టం. కానీ ప్రతిసారి అదృష్టం ఉంటుందా? కోవిడ్లో మనం బతికి బట్టగట్టేశాం. ఓకే, మళ్ళీ అంటే అప్పుడు అందరూ చాలా భయపడ్డారు, హెల్త్ ఇన్సూరెన్స్ లేని వాళ్ళు ఎంతెంతో కట్టారు బిల్స్. ఓకే, ఇన్సూరెన్స్ కంపెనీస్కి ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి డబుల్ ద ఇన్సూరెన్స్లు అయ్యాయి, డబుల్ ద అమౌంట్స్. అండ్ తక్కువ కవరేజ్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, 1,00,000 రూపాయలకి ఏదో నామకే వాస్తే తీసుకుంటారు కదా, అలా తీసుకున్న వాళ్ళు కూడా ఎక్కువ జేబుల్లోంచి పెట్టాల్సి వచ్చింది. సో ఇన్ని జరుగుతున్నా సరే ఇంకా మనం తెలుసుకోకపోతే ఎలాగా? జరగకుండా అయితే మన చుట్టూరా ఏం ఆగట్లేదు, ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. ఆ ఇన్సిడెంట్స్ని మనం ఆపలేము, కానీ ఆ ఇన్సిడెంట్స్ వలన జరిగే నష్టాన్ని మనం బేరీజ్ వేసుకొని దాన్ని మన ఫ్యామిలీకి తగ్గట్టుగా, ఫ్యామిలీకి ఎంత అవసరమో అంతవరకు అయితే మనం చేయాలి. మేడం, ఇప్పుడు మనం చూసుకుంటే ఎన్నో ఆఫీసులలో, కార్పొరేట్ ఆఫీసులలో చూసుకున్నా లేదా ఎలాంటి ఆఫీసులలో ఈ మధ్య ఎంప్లాయీస్కి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తూ హెల్త్ ఇన్సూరెన్స్ కానివ్వండి, వాళ్ళకి కార్ ఇన్సూరెన్స్ కూడా కొన్ని కంపెనీస్ ఇస్తున్నాయి. ఎట్లాంటి వాళ్ళే అన్ని ప్రొవైడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఒక ఎంప్లాయీ మీ దగ్గరకు వచ్చి, మేడం నాకు ఆల్రెడీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, మరి ఇంకోటి ఎక్స్ట్రా తీసుకుంటే మంచిదేనా అని అడిగితే మీరు ఏమంటారు? చాలా మంచి క్వశ్చన్ అమ్మా. యాక్చువల్గా చెప్పాలి అంటే ఇప్పుడు ప్రతి ఎంప్లాయీకి వాళ్ళ ఎంప్లాయర్ అంటే ఆఫీస్ వాళ్ళు ఇన్సూరెన్స్ ఇస్తున్నారు, మెడికల్ ఇస్తున్నారు, నువ్వు ఆన్ సర్వీస్లో ఒకవేళ చనిపోతే ఫ్యామిలీకి ఇస్తున్నారు. ఓకే,
కానీ కానీ అది ఇప్పుడు నువ్వు ఉద్యోగంలో ఆ పర్టికులర్ కంపెనీలో నువ్వు చేస్తున్నంత వరకే ఆ కవరేజ్. ఇప్పుడు ఎనీ సిచ్యుయేషన్లో నాకు జాబ్ లేదు, నేను బయటకు వచ్చేసాను, ఆర్ నేను కెరియర్ బ్రేక్ తీసుకున్నాను, ఓకే, లేదు నేను అదేంటి జాబ్ పోయింది, ఇప్పుడుండే రెసెషన్ పీరియడ్లో జాబ్ పోయింది, నీకు ఏ ఏజ్కి జాబ్ పోద్దని నువ్వు ఎలా గ్యారంటీ? ఇప్పుడు సీనియర్ పీపుల్ వెళ్ళిపోతున్నారు జాబ్స్ నుంచి, చిన్నపిల్లలకి జాబ్స్ పోతున్నాయి. సో నువ్వు జాబ్ ఉన్నంత వరకు ఆ కంపెనీలో నువ్వు జాబ్ చేస్తున్నంత వరకు మాత్రమే నీ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది నడుస్తుంది. ఓకే, నువ్వు జాయిన్ అయినప్పుడు నీకు 25 ఆర్ 26 సంవత్సరాలు ఉంది, ఓకే, క్రమక్రమంగా నువ్వు 10 ఏళ్ళు, ఇప్పుడు నా విషయమే తీసుకో, నేను ఒక బ్యాంక్లో 13 సంవత్సరాలు చేశాను. 13 సంవత్సరాలు చేసిన నాళ్ళు నేను ఏమనుకున్నాను, ఈ బ్యాంక్లో చేస్తున్నదే నేను పెంచుకుంటూ వెళ్తున్నాను, నా ఇన్సూరెన్స్ కవరేజ్, నా పొజిషన్ పెరుగుతున్న కొద్దికి నాకు కవరేజ్ కూడా పెరుగుతూ ఉంటుంది. సో నేను 35 లక్షలు అలా పెంచుకుంటూ వెళ్తున్నాను. కానీ బయట ఇన్సూరెన్స్ తీసుకోవాలి అన్న ఉద్దేశం నాకు కూడా అప్పుడు తెలియలేదు. ఎప్పుడైతే నేను ఉద్యోగం మానేసి బయటకు వస్తున్నాను ఇలాగా, నేను అప్పుడు స్టార్ట్ చేద్దాము అనుకునేటప్పటికి నాకు ఆల్మోస్ట్ 40 క్రాస్ అయిపోతున్నప్పుడు, ఇప్పుడు నేను 20s జాయిన్ అయినప్పుడు ఉండే ఇన్సూరెన్స్ ప్రీమియంకి ఇప్పుడు నేను కొనుక్కోవాలి అంటే ఉండే ప్రీమియంకి చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది. సో నువ్వు ఇక్కడ కంపెనీతో పాటు బయట కవరేజ్ కంపల్సరీ. ఓకే, ఎందుకు? 2 థింగ్స్. ఒకటి, మనకి ఎప్పుడు ఏ జాబ్ ఏది పర్మనెంటో వాళ్ళు తీసేసినా మనంతటా మనం కెరియర్ బ్రేక్ తీసుకున్నా నీ కవరేజ్ అయితే ఉంటుంది. ఇంకొకటి వెయిటింగ్ పీరియడ్. ఓకే, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నామంటే వెయిటింగ్ పీరియడ్ 2 సంవత్సరాలు ఉంటుంది. జస్ట్ లైక్ దట్ మనం బయట సంతకం పెట్టంగానే రేపేదో అయితే మనం హాస్పిటలైజ్ అవ్వలేము. సో కంపల్సరీ 2 years వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఈ వెయిటింగ్ పీరియడ్ అనేది మనం ముందే తీసేసుకుని ఉన్నాము, ఏదన్నా అవుతుంది, నువ్వు కంపెనీది ఉన్నన్నాళ్ళు కంపెనీది వాడుకుంటూ ఉండు, నీకు ఇది బయట అడిషనల్ కవరేజ్ అనేది. సో నీకు ఎప్పుడైతే ఈ 2 years అయిపోయింది, సో యూ హ్యావ్ ఎవ్రీథింగ్ రెడీ, ఏదో అయ్యింది, హాస్పిటల్ అడ్మిట్ అయ్యాము, మనకు జాబ్ కూడా లేదు ఆ టైంకి, అప్పుడు నువ్వు ఈ ఇన్సూరెన్స్ తోటి నువ్వు వెళ్ళిపోవచ్చు కదా బయటకి, అప్పుడే ఇమీడియట్గా జాయిన్ అవ్వచ్చు. అప్పుడే మనకి ఒక ఇన్స్టెన్స్ అయ్యిందమ్మా, నేను యాక్చువల్గా చెప్తున్నాను. అంటే ఒక ఆఫీస్లో ఆ అబ్బాయి యాక్చువల్గా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. జాబ్ చేస్తూ వదిలేశాడు, జాబ్ వదిలేసి బయటకు వచ్చాడు. వాళ్ళ ఫాదర్కి బాగాలేదని, వాళ్ళ ఫాదర్ని చూసుకోవడానికని యుఎస్లో జాబ్ మానేసి హీ కేమ్. జస్ట్ నోటీస్ పీరియడ్లోనే ఉన్నాడు. బయటకు వచ్చేసిన తర్వాత వాళ్ళ ఫాదర్ని చూస్తూ ఈ అబ్బాయికి కోవిడ్ రావడం, ఈ అబ్బాయి చనిపోయాడు. చనిపోవడం వలన ఏమైంది, ఇప్పుడు జాబ్లో లేడు, జాబ్లో నుంచి రిలీవ్ అయిపోయాడు. రిలీవ్ అయిపోతే మరి ఇన్సూరెన్స్ వస్తుందా అబ్బాయికి, ఆర్ హెల్త్ ఇన్సూరెన్స్ వస్తుందా? బయట ఎక్కడ తీసుకోలేదు. అప్పుడు ఏంటి పరిస్థితి, మరి ఇంట్లో వాళ్ళకి ఏంటి? సో ఇవి నేను అంటున్నది, మనము జాబ్ కూడా పర్మనెంట్ లేదు. ఇప్పుడున్న మనం ఏమి గవర్నమెంట్ జాబ్స్లోనో లేకపోతే ఇలా ఉండట్లేదు, ఇది పర్మనెంట్ నాకు అనేది. ఎన్నో చేంజ్ అవుతున్నాం. ఇప్పుడు నేనే 3 బ్యాంకులు మారాను నా కెరియర్ మొత్తంలో. సో అలా ప్రతి వాళ్ళు వాళ్ళ అంబిషన్స్ ప్రకారం మారుతున్నారు. మారేటప్పుడు నీకు ఆ చిన్న బ్రేక్స్లో కూడా నీకు ఏమీ అవ్వదు అన్న గ్యారంటీ అయితే లేదు కదా. కాన్స్టెంట్గా ఈ టెన్షన్ కన్నా ఆల్రెడీ తీసుకుని పెట్టుకుంటే మనకి ఈ కవరేజ్ ఉంటుంది. సో కంపల్సరీగా నువ్వు ఆఫీస్లో ఉన్నా సరే, నువ్వు జాబ్ చేస్తున్నా సరే, బయట కవరేజ్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఓకే, సో వైజయంతి గారు, ఇన్సూరెన్స్ తీసుకోవాలి అనుకుంటే ఏమైనా క్రైటీరియాస్ ఉంటాయా మనకి? అవునమ్మా, ఇప్పుడు మనం ఎలా అయితే ఇప్పుడు ప్రతి వాళ్ళు అంటే ఎవరంటే వాళ్ళం ఇన్సూరెన్స్ తీసుకోవడానికి లేదు. నా సంవత్సర ఆదాయం ఎంత, నా ఆదాయం మీద ఎన్ని టైమ్స్ ఉంటే నాది కవరేజ్, అంటే ఇల్లు ప్రొటెక్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు నా సంవత్సర ఆదాయం 10 లక్షలు అనుకోండి, 10 లక్షలు ఇంటూ 20 times వరకు తీసుకోవచ్చు. ఆర్ నీ హోమ్ లోన్స్ వాల్యూ ఎంత ఉందో అది కూడా పెట్టుకుని తీసుకోవచ్చు. అంటే ₹1 కోటి, 2 కోట్లు కదా, 10 లక్షలు ఇంటూ 20 times అంటే 2 కోట్లు. ఆ 2 కోట్లలో నీ లోన్స్ ప్లస్ నీ ప్రొటెక్షన్ కవర్ అయిపోతుందంటే ఇది సరిపోతుంది. లేదు జస్ట్ ₹1,00,000 2 లక్షలే సంవత్సర ఆదాయం ఉంది, మరి వాళ్ళకి 2 కోట్లు వస్తుందా, ఆ ₹1,00,00,000 వస్తుందా? ఏదైనా మన సంవత్సర ఆదాయం ఇంటూ మాక్సిమం 20 times అనేది ఇస్తారు. సో ఎందుకంటే ఇన్సూరెన్స్ ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళు ఏమేమి చెక్ చేస్తారు, నీ హెల్త్ బాగుండాలి. ఎవరంటే వాళ్ళు అప్లై చేయంగానే వాళ్ళు ఇచ్చారు, ఇన్సూరెన్స్ కంపెనీ కూడా వాళ్ళకి అండర్ రైటర్ ఉంటారు, వాళ్ళు చెక్ చేస్తారు ఈ మనిషికి ఆదాయం ఏముంది. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ నేను నిన్ను ₹1,00,00,000కి కవర్ చేస్తున్నాను అంటే రిస్క్ కంపెనీ నేను తీసుకుంటున్నాను.
నువ్వు మరి ఎవ్రీ ఇయర్ కట్టాలి కదా. లోన్ ఇచ్చేటప్పుడే మనం అన్ని చెక్ చేస్తాం కదా. ఒక లోన్ ఇవ్వాలి అంటే వాళ్ళ నెల ఆదాయం ఎంత, వీడి ఈఎంఐ కట్టే కెపాసిటీ ఉందా లేదా, ఇవన్నీ మనం చెక్ చేసుకుంటున్నప్పుడు మరి నేను నిన్ను యాజ్ ఎ పర్సన్ ఒక ₹1,00,00,000 నేను నిన్ను వాల్యూ ఇవ్వాలి అంటే నువ్వు కట్టగలవా లేదా, నువ్వు ఎవ్రీ మంత్ నీకు అంత శాలరీ ఉందా లేదా, ఇవన్నీ క్రైటీరియా కంపల్సరీ అది ఇన్సూరెన్స్ కంపెనీ చూసుకుంటుంది. సో మనము ఆదాయము ఇంటూ 20 times వరకు మాత్రం కవరేజ్ ఇస్తారు. సో మనం మామూలుగా చిన్న జీతం అయి ఉండి మనం ₹1,00,00,000 తీసుకుంటామంటే ఇవ్వరు. కంపల్సరీగా వాళ్ళు అండర్ రైటరు ఎట్ ఇన్సూరెన్స్ లెవెల్లో చెక్ చేసుకుంటారు. అందుకనే చిన్న ఏజ్ ఉన్నప్పుడు తీసుకుని నువ్వు స్టెప్అప్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అంటే చిన్న ఏజ్లో నీకు మ్యారేజ్ అవ్వదు, అప్పటికే జస్ట్ అప్పుడే జాబ్ వస్తుంది. సో జాబ్ రాగానే నువ్వు తీసుకోవాల్సింది ఏంటి, బయట అలాంగ్ విత్ యువర్ కంపెనీ నువ్వు బయట తీసుకోవాల్సింది హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్. ఓకే, సో ఈ టర్మ్ ఇన్సూరెన్స్ కూడా హెల్త్ ఇన్సూరెన్స్కి క్రైటీరియా ఏమి ఉండదు. నీ పేరెంట్స్ ఇద్దరు యాడ్ అవుతారు, నువ్వు ఉంటావు బయట. సో ఇన్సూరెన్స్ నడుస్తూ ఉంటుంది. ఏదన్నా అయ్యిందంటే కంపెనీలో కవరేజ్ తీసుకో. నువ్వు బయటకు వచ్చేసావు ఆర్ ఆ కంపెనీలో పని చేయట్లేదు 6-7 months, ఇప్పుడైతే 1 year కూడా ఉండట్లేదు కంపెనీస్లో. సో నువ్వు బయటకు వచ్చావంటే ఆ గ్యాప్లో హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేది టర్మ్ ఇన్సూరెన్స్. సో నీకు 25 ఏళ్ళ వాళ్ళకి ఎంత ఉంటుంది ఇప్పుడు, కనీసం 8 to 10 లక్షలు ఆర్ 6 to 8 లక్షలు ఇంటూ 20 times నువ్వు యాక్చువల్గా పెట్టుకోవాల్సిన టార్గెట్ అంటే అంత. సో నువ్వు అప్పుడు నీకేమి పెద్ద బాధ్యతలు ఉండవు. నెమ్మదిగా మ్యారేజ్ అవుతుంది, వైఫ్ యాడ్ అవుతుంది, పిల్లలు యాడ్ అవుతారు. సో నువ్వు దాన్ని అది సరిపోతుందా లేదా చూసుకుని దాన్ని టాప్అప్ చేసుకోవచ్చు. సో మ్యామ్, మనం ఎక్కువగా చూస్తూ ఉంటామంటే ఇన్సూరెన్స్ తీసుకునే టైంలో వీళ్ళు ఎన్నో తప్పులు చేస్తుంటారు, అది వాళ్ళకి తెలియదు. కామన్గా జనాలు చేసే మిస్టేక్స్ ఏంటి మ్యామ్? అదే చెప్పాను కదమ్మా, ఇన్సూరెన్స్ అనేది కేవలం ప్రొటెక్షన్ కోసం. ఇది రిటర్న్ పాలసీలా చూడడం, దాని మీద ఇన్వెస్ట్మెంట్ అనేది ఆలోచించడం అనేది కరెక్ట్ కాదు. ఇది తెలియదు ఎవరికి. నేను ఇన్సూరెన్స్ చేస్తున్నా, నేను ఆల్రెడీ చేశానండి పెన్షన్ ప్లాన్ మా కూతురికి, కొడుక్కి, లేకపోతే నా మనవడికి. పెన్షన్ ప్లాన్ ఆర్ అదేంటి క్యాష్ బ్యాక్ పాలసీస్ ఆర్ లేకపోతే ఇంకోటి ఏంటి చైల్డ్ ఎడ్యుకేషన్ కోసం, ఇవి అనేది ఇన్వెస్ట్మెంట్స్. ఇవి ఇన్వెస్ట్మెంట్స్ కిందనే చూడాలి. ప్రీమియమ్స్ అదే నువ్వు ఇన్సూరెన్స్లో కడుతున్నావు అంటే సంవత్సరానికి నీ పిల్లలు దాన్ని బట్టి ఎంత లేదన్నా నువ్వు ₹1,00,000 కట్టాలి. ఓకే, కానీ అదే నువ్వు ఓన్లీ వనిలా ప్రోడక్ట్ టర్మ్ పాలసీ తీసుకున్నావు అంటే టర్మ్లో నువ్వు చేయాల్సింది ఎంత, ఓన్లీ నీ ప్రొటెక్షన్ కోసమే నువ్వు తీసుకుంటున్నావు. నువ్వు లేనప్పుడు నీ ఫ్యామిలీ ఈజ్ సేఫ్. ఇన్సూరెన్స్ ఈజ్ మెయిన్లీ దట్. సో ఇది పొరపాటు చేస్తున్నారు. ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ని ఇన్సూరెన్స్ని క్లబ్ చేయడం, ఆ క్లబ్ చేసి చూడడం అనేది మానేయాలి. అది వేరే, ఇది వేరే. ఇది ఒక పర్పస్ కోసం, అది ఒక పర్పస్ కోసం. సో మన పర్పస్ ఏంటి, మన గోల్ ఏంటి, కరెక్ట్గా క్లియర్గా మనం అనుకుంటే దాని ప్రకారం తీసుకోవాలి. అప్పుడు మనం ఎవరు ఎన్ని చెప్పినా సరే, నీకు ఆ అవేర్నెస్ ఉంది, నీ గోల్స్ క్లియర్ ఉన్నాయి, నీ విజన్ క్లియర్ ఉంది అంటే ఎవరు ఎన్ని చెప్పినా నువ్వు వినవు కదా. కరెక్టే కదా. నాకు ఇది ఇష్టము అన్న వాళ్ళని మనం బలవంతం పెట్టి ఇంకో దాంట్లోకి తీసుకెళ్ళాం, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఫిక్స్డ్గా దాని గురించి ఐడియా ఉంటుంది. సో అలాంటి వాళ్ళని నువ్వు మ్యానిపులేట్ చేసి తీసుకెళ్ళలేవు. వేరే ఎవరో నాకేదో అమ్మ ఇలా బ్యాంక్లో నాకు వచ్చి కంప్లైంట్స్ ఉండేవి, అమ్మ లాస్ట్ ఇయర్ ఇట్లా FD అని నాకు ఇన్సూరెన్స్ అమ్మారనో. ఈ మిస్ సెల్లింగ్ అంటే బయట చాలా కంపెనీస్లో జరుగుతూ ఉంటాయి. ఏంటి, మీరు ఒక్కసారి కడితే చాలు, ప్రతి సంవత్సరం కట్టక్కర్లేదు అనేది చెప్తారు. ఆ తర్వాత అక్కడ అడుగుదామంటే ఆ మనిషి ఉండడు. సో అది అవతల వాళ్ళని బ్లేమ్ చేయడం కాదు, తెలుసుకోకపోవడం మన అజ్ఞానం అంటాను నేను. అంటే మనం తెలుసుకోవాలి మనం ఏం కొంటున్నాము. ఒక ప్రోడక్ట్ కొంటున్నామమ్మా, ఒక శారీ కొంటున్నాం, 100 చూస్తాం కదా. ఇందులో జరీ ఏంటి, సిల్క్ ఏంటి, లేకపోతే ఇది ఎక్కడి నుంచి, లేకపోతే వీవింగా, లేకపోతే ఒరిజినల్ సిల్కా, లేకపోతే కాదా, ఇన్ని చూస్తాం. ఆరు ఒక నగ కొంటుంటే నగ మీద 100 సార్లు మనం చర్చ చేసుకుంటాం. ఓకే, ఇదేంటి బంగారమా, లేకపోతే 18 క్యారెటా, 22 క్యారెటా, ఇన్ని స్టోన్ వెయిట్ ఏంటి, ఆర్ వేస్టేజ్ ఎంత పోతుంది, ఇంత చూస్తున్నప్పుడు మనం మన లైఫ్ కవర్ చేసే ప్రోడక్ట్ మీద ఎందుకు చూడలేకపోతున్నాం? అది ఏంటి అంటే ఏదో అదొక పెద్ద సబ్జెక్టు, దాన్ని తెలుసుకోవాలంటే చాలా నాలెడ్జ్ ఉండాలి, అదో పెద్ద రాకెట్ సైన్స్ లాగా మనం అనుకుంటాం. ఆర్ మనకు అవసరం లేని సబ్జెక్ట్ అనే ఏమంటారంటే, మెయిన్లీ లేడీస్ అయితే ఇవన్నీ నా హస్బెండే చూసుకుంటాడు, నాకేం అవసరం లేదు, నేనేం చూసుకోవాల్సిన అవసరం లేదు. అది కరెక్ట్ కాదు. సో నీకు తెలిస్తే అట్లీస్ట్ మీ హస్బెండ్ తప్పు చేస్తున్నా
ఆర్ ఇది ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి బ్యాంక్ వాళ్ళు తీసుకొచ్చో లేకపోతే ఇంకొక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషనో ఇంకొక వాళ్ళు తీసుకొచ్చి చెప్తున్నప్పుడు దాని యొక్క ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఫీచర్స్ ఆర్ దేనికోసం తీసుకుంటున్నావు, నీకు ఉండే రిక్వైర్మెంట్ ఏంటి అనేది నువ్వు క్లియర్గా ఉంటే, ఏమండి నేను ఇలా చూశాను, సో ఇది మనకు అవసరం లేదు, ఇది ఉంటే చాలు, ఈ ప్రోడక్ట్ మనకి టర్మ్ ఇన్సూరెన్స్ ఉంటే చాలు అని చెప్పారనుకోండి, చెప్పేటప్పుడైనా మనకు ఆ నాలెడ్జ్ అవసరం కదా. సో ఇది మెయిన్ ఇది జరిగే పొరపాట్లు అయితే ఇవే. అండ్ నామినేషన్ లాస్ట్ ఎపిసోడ్లో కూడా మాట్లాడుకున్నాం. నువ్వు ఇన్సూరెన్స్ కొంటావు, వైఫ్కి చెప్పవు, ఆర్ వైఫ్ కొంటే హస్బెండ్కి చెప్పదు, లేకపోతే అది ఒక పెద్ద టాబు అన్నమాట. అంటే మనం చెప్పుకోకూడదు ఇన్సూరెన్స్ కొన్నాము అని ఇంట్లో వాళ్ళకి చెప్పకపోతే మరి వాళ్ళకి ఎలా తెలుస్తుంది. ఇన్సూరెన్స్లో నామినేషన్ కంపల్సరీగా ఇవ్వాలి. ఒక బాండ్ తర్వాత మనం ఇన్సూరెన్స్ తీసుకున్నాక లెటరో బాండో వస్తుంది. ఇంకంతే, అది వచ్చిన తర్వాత అది మన మెయిల్ బాక్స్లో ఉందా లేకపోతే ఎక్కడుందో కూడా చూడం, మనం కట్టేసాం అయిపోయింది అంతే. కానీ వచ్చిన తర్వాత ఆ బాండ్ని ఒక పేజ్ జాగ్రత్తగా పెట్టుకోవడం, ఒక ఫైల్ క్రియేట్ చేసుకోవడం, ఆర్ లాకర్లో ఇవన్నీ ఇలాంటివి ఇంపార్టెంట్వన్నీ ఒక డాక్యుమెంట్స్ పెట్టి ఇలా ఇందులో పెడుతున్నానని వైఫ్కి చెప్పడం. ఆ తర్వాత నామినేషన్ పేరు, నామినీ పేరు మనకు బాండ్ వచ్చిన తర్వాత నామినీ పేరు కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవడం. ఇవన్నీ ఒకవేళ ఏదైనా కరెక్షన్ ఉంటే అప్పుడే వాళ్ళతో మాట్లాడి చేయించుకోవడం. ఇలాంటివి మెయిన్. నువ్వు తీసుకుంటున్నావు కరెక్టే. నంబర్ 1 ఏ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, నంబర్ 2 ఇన్సూరెన్స్ తీసుకున్నాక నేను నామినేషన్ ఇచ్చానా లేదా, ఆ నామినీ పేరు బాండ్ వచ్చిన తర్వాత అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా, అండ్ నేను ఈ విషయం నా ఇంట్లో వాళ్ళకి చెప్పానా లేదా. నేను ఇంట్లో వాళ్ళకి కంపల్సరీగా చెప్పాలి. ఈ చెప్పకపోవడం వల్లనే ఈరోజు నేను లాస్ట్ ఎపిసోడ్లో కూడా చెప్పాను, 1,00,000 కోట్లు ఆల్రెడీ, అంటే 1,00,000 crores అన్క్లెయిమ్డ్ ఫండ్స్ ఉన్నాయి ఇందులో. ఇన్సూరెన్స్ పాలసీస్, మ్యూచువల్ ఫండ్స్, లేకపోతే మన సేఫ్ డిపాజిట్స్, ఓకే, ఎస్బీ బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్సెస్, ఎఫ్డి, ఇన్ని ఉన్నాయి. నువ్వు ఆ నామినేషను లేకపోతే ఏ వ్యక్తికి ఇవి వర్తించాలి అనేవి చెప్పకపోవడం వల్లనే కదా. సో నువ్వు అది క్లియర్గా రాయాలి, చెప్పాలి, అండ్ దానికో రికార్డ్ మెయింటైన్ చేయాలి. సో జర్నల్స్ మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో వైజయంతి గారు, టర్మ్ పాలసీలో ఇంకా టాప్అప్స్ కానివ్వండి, యాడ్-ఆన్స్ కానీ ఇంకా ఏమేమి ఉంటాయండి? ఇది ఇంకొక క్వశ్చన్ అమ్మా. యాక్చువల్గా టర్మ్ పాలసీ మనం తీసుకుంటాం, టర్మ్ పాలసీల్లో కూడా రైడర్స్ ఉంటాయి. అంటే సేమ్ పర్మనెంట్ డిజబిలిటీ, యాక్సిడెంటల్, ఆర్ లేకపోతే క్రిటికల్ ఇల్నెస్, ఇలా మనం ఏదైతే పెంచుకుంటూ వెళ్తున్నామో ఒక్కొక్క రైడరు మన ప్రీమియం కూడా పెరుగుతూ ఉంటుంది. సో నేనేమంటానంటే వనిలా ప్రోడక్ట్ తీసుకోండి, మీకు అడిషనల్గా ఏది కావాలో అది చిన్న చిన్నవి తీసుకోండి. క్రిటికల్ ఇల్నెస్ కానీ, లేకపోతే ఇప్పుడు యాక్సిడెంటల్, ఇప్పుడు మనము బయటకు వెళ్తున్నాము, ఈ ట్రైన్ ట్రావెల్ చేస్తున్నాము, 35 పైసే, ఆ పర్టికులర్ ట్రావెల్కి నువ్వు కవర్ అయ్యావు కదా. ఆర్ జస్ట్ ఒక 1,500, 1,200, 1,500 ఉంటుంది యాక్సిడెంటల్ పాలసీ, విచ్ ఇస్ 10 lakhs. అది పర్మనెంట్గా అది నీకు ఉంటుంది, ఎవ్రీ ఇయర్ నువ్వు రెన్యూ చేసుకోవాలంతే. సో అది తీసుకోవచ్చు. సో నువ్వు ఆ 1,500 ఆర్ వాట్ ఎవర్ చిన్న అమౌంట్స్ ఉంటే యాడ్ ఆన్స్లో ఇది యాడ్ చేయకుండా సెపరేట్గా తీసుకోవడమే బెటర్. ఏది తీసుకున్నా, ఇప్పుడు నేను ఆఫీస్లో చేస్తున్నప్పుడు సేల్స్ వాళ్ళు ఉండేవాళ్ళమ్మా, వాళ్ళు 2 wheelers మీద వెళ్తుండేవాళ్ళు ఎక్కువ. సో వాళ్ళకి ఏంటంటే ఆ యాక్సిడెంటల్ జరిగే ప్రోన్ ఎక్కువ కదా, వాళ్ళకి జరిగే యాక్సిడెంట్స్, 2 wheeler మీద జరిగే యాక్సిడెంట్స్ చాలా ఎక్కువ. సో దీనికోసం మనం ఏం చేయాలి, నేనేం చేసేదాన్ని అంటే 2 policies వాళ్ళతో కంపల్సరీగా ఆ 1,500 రూపాయలు, వాళ్ళు చిన్న జీతగాళ్ళైనా మనం ఈరోజు బయటకు వెళ్తే ఒక పిజ్జా తింటే అయిపోతుంది, 1,000 rupees కదా. సో ఆ 1,500 రూపాయలు వాళ్ళతో కంపల్సరీగా కట్టించి ఆ పాలసీ 2 papers ఇచ్చేదాన్ని, ప్రింట్స్. ఒకటి వీళ్ళ దగ్గర పెట్టుకోవాలి, అండ్ ఇంకొకటి ఇంట్లో వాళ్ళతోటి నాకు కాల్ చేయించాలి, నాకు ఈ పాలసీ బాండ్ నా దగ్గర ఉంది అని. అంటే ఇంట్లో వాళ్ళకి తెలియాలి అన్న ఉద్దేశం. ఓకే, సో ఇది 1,500, అది మనం ఏమనుకుంటాం, మనకు అవసరం లేదని అనుకుంటాం, మనకు అవసరం లేదు అనేది లేదు. సో టాప్అప్స్ మనం ఎంతైతే యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతామో అంత ప్రీమియం పెరుగుతూ ఉంటుంది. సో నువ్వు ఒక్కసారి కంపేర్ చేసుకో, బయట నార్మల్గా విడిగా తీసుకుంటే ఒక్కొక్క దానికి ఎంత అవుతుంది, క్రిటికల్ ఇల్నెస్కి ఎంత అవుతుంది, అందులో ఒక 48, అంటే నువ్వు హెల్త్ టాప్అప్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇన్సూరెన్స్ ఈజ్ ఓన్లీ యువర్ ప్రొటెక్షన్. నువ్వు లేని పక్షంలో ఇల్లు ప్రొటెక్ట్ అవ్వాలి, నా లోన్స్ ప్రొటెక్ట్ అవ్వాలి. సో నువ్వు దీని మీద యాడ్-ఆన్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు, ఆర్ రైడర్స్ యాడ్ చేస్తున్నావు అంటే ప్రీమియం పెరుగుతుంది. సో అదొక్కసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో మెయిన్ అయితే మాత్రం ఇన్సూరెన్స్ ప్రతి వ్యక్తికి
ఇంపార్టెంట్. ఓకే. ఇప్పటికీ కూడా మన దగ్గర చదువుకున్న వాళ్ళు అవ్వనియండి, చదువుకోని అవ్వనియండి, ఇన్సూరెన్స్ పెనట్రేషన్ అనేది చాలా చాలా తక్కువ ఉంది. అవును. ఒకవేళ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఏ ఇన్సూరెన్స్ తీసుకోవాలో తెలీదు. తెలియదు. సో ఇవన్నీ తెలుసుకోవాల్సిన బాధ్యత చాలా ఉంది. అండ్ ఇలాంటి యాక్సిడెంట్స్లో ఇది మనం జస్ట్ ఆ చిన్న అమౌంట్స్ తీసుకోకూడదు. అండ్ క్లియర్గా పేపర్ మీద రాసి ఉంటుంది, నువ్వు 35 పైసలో లేకపోతే ట్రావెల్ టికెట్టో ఎయిర్ టికెట్టో అందులో వెళ్తున్నావు. ఇప్పుడు ఉబర్లో ట్రావెల్ చేస్తుంటే ట్యాక్సీస్కి కూడా ఇస్తున్నాడమ్మా. ట్యాక్సీలో కూడా 15 రూపాయలో లేకపోతే రూపాయో, ఆర్ యూ విల్లింగ్ టు పే దట్ 1 రూపీ ఫర్ ద యాక్సిడెంటల్. అంటే ఆ రైడ్ చిన్నదే అవ్వచ్చు, మనం వెళ్ళేది మహా అయితే గంటే అవ్వచ్చు, కానీ జరగదు అని మనం ఎలా అనుకుంటాం ఏదైనా. సో జరిగితే కవరేజ్. సో నువ్వు జస్ట్ ఆ రూపాయి టిక్ చేసి నువ్వు కట్టిన దానికన్నా ఒక రూపాయి ఎక్స్ట్రా కడతావేమో. 350 రూపాయలు నువ్వు క్యాబ్కి కడుతున్నప్పుడు ఇంకొక రూపాయి ఎక్స్ట్రా కడితే నువ్వు కవర్ అవుతావు కదా. ఒక 15 రూపాయలు పోనీ ఎక్స్ట్రా పెడితే. డ్రైవ్ యూ వాడుతున్నాము, ఇప్పుడు మన కార్ డ్రైవ్ చేయడానికి ఒక డ్రైవర్ వస్తాడు. సో అప్పుడు కూడా డ్రైవ్ యూ యాప్లో ఉంది ఇన్సూరెన్స్. నువ్వు జస్ట్ ఒకసారి చూసుకుని అది టిక్ చేయాలి. టిక్ చేస్తే యు ఆర్ కవర్డ్. సో ఇలాంటి చిన్న చిన్నవి చెక్ చేసుకోవాలి అని నా ఉద్దేశం. ఇవే మిస్ అవుతున్నాము. ఈ మిస్ అవడం వలన ఎంత నష్టం జరుగుతుంది, దాని వలన మన ఇంట్లో వాళ్ళు ఎంత బాధపడాల్సి వస్తుంది, ఆర్థికంగా ఎంత వాళ్ళ మీద ప్రెషర్ ఉంటుంది. సో ఇవి కంపల్సరీగా ప్రతి వాళ్ళు చెక్ చేసుకోవాలి. సో థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది ఇవాళటి వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. కీప్ వాచింగ్ క్యూబ్ టీవీ.